హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఇంటర్స్ చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ ఇప్పుడున్న ఒకే ఒక్క డౌట్, నెక్స్ట్ ఏంటి, అసలు ఏ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటున్నాయి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ సంజయ్ గుడావత్ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ గురించి మరింత బ్రీఫ్ ఇవ్వడానికి మనతో ఉన్నారు సౌత్ ఇండియా అడ్మిషన్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సో అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, యాజ్ సూన్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ వన్ అండ్ ఓన్లీ డౌట్ ఏంటంటే నెక్స్ట్ అసలు ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ పాయింట్, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే వాళ్ళ ఫ్యూచర్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అందరి నోట్లో సంజయ్ గుడావత్ యూనివర్సిటీ అనే పేరు వినిపిస్తుంది. సో అసలు ఎక్కడుంది సార్ ఈ యూనివర్సిటీ? మన సంజయ్ గుడావత్ యూనివర్సిటీ చూసుకుంటే కొల్హాపూర్ అండి. కొల్హాపూర్ మహారాష్ట్ర స్టేట్. మన పక్కనే నియర్ బై ఉన్న మన స్టేట్ అనమాట. అండ్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా అతి దగ్గరలో అఫోర్డబుల్ బడ్జెట్లో వెరీ కంఫర్టబుల్గా అండ్ లగ్జీరియస్గా లజ్డీన్ క్యాంపస్ తోటి మంచి మంచి ప్లేస్మెంట్స్ తోటి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవడానికి సంజయ్ గుడావత్ యూనివర్సిటీ అనేది కల్పిస్తూ ఉంది. ఓకే. అండ్ ఈవెన్ మన సంజయ్ గుడావత్ యూనివర్సిటీ చూసుకుంటే ఆల్మోస్ట్ 165 ఏకర్స్లో ఎస్టాబ్లిష్ చేసి ఉంది. వెరీ హ్యూజ్. ఎస్. అండ్ ఈ 165 ఏకర్స్లో కూడా ఏంటంటే అన్ని రకాల ఫెసిలిటీస్ లైక్ క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానివ్వండి, అండ్ లాబొరేటరీస్, లైబ్రరీస్ అండ్ సమ్ రీసెర్చ్ సెంటర్స్ కానివ్వండి, అండ్ స్పోర్ట్స్ ప్రకారంగా స్టూడెంట్స్కి క్రికెట్ స్టేడియమ్స్ అండ్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కోసం, అండ్ హార్స్ రైడింగ్, పేబుల్ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ పూల్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేయడం. అండ్ అకామిడేషన్ వైజ్గా కూడా ఇన్ క్యాంపస్ అండ్ బిసైడ్ ద క్యాంపస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంది యూనివర్సిటీ. అండ్ వెల్ లగ్జీరియస్గా ఉందన్నమాట. అండ్ అఫోర్డబుల్ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అనేది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసుకోవచ్చు 200% అండి. విత్ 4 years గ్రాడ్యుయేషన్ కూడా మీరు హార్డ్లీ 10 to 11 lakhs బడ్జెట్లోనే బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వెరీ రీజనబుల్, వెరీ రీజనబుల్. ఈవెన్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. ఓ గ్రేట్, గ్రేట్. 4 years ఎడ్యుకేషన్ ఫీజుతో పాటుగా ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇదే బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అన్నమాట. బట్ ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? కమింగ్ టు యూనివర్సిటీ చూసుకుంటే అండి 2009లో ఇన్స్టిట్యూట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశారు. ఫ్రమ్ 2009 నుంచి స్టార్ట్ చేశారు. 2017లో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగిందనమాట. అండ్ అప్పటి నుంచి కూడా మనకి అన్ని రకాల అక్రిడిటేషన్స్ లైక్ యూజీసీ కానివ్వండి, నాక్ ఏ గ్రేడ్ కానివ్వండి, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానివ్వండి, అండ్ ఏఐసిటి అప్రూవల్స్, ఎన్బిఏ అక్రిడిటేషన్స్, అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అక్రిడిటేషన్స్ కానివ్వండి. సో అన్ని రకాల అక్రిడిటేషన్స్ కూడా యూనివర్సిటీకి ఉండడం జరిగింది. సో నాక్ ఇవ్వడం, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ రావడం కానీ, ఎన్బిఏ ప్రొవైడ్ చేయడం, ఎన్బిఏ అక్రిడిటేషన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాపర్ క్లాస్ రూమ్స్ అండ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, అంటే నువ్వు ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటున్నారో దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం, ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది మెయింటైన్ చేయడం, అండ్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనేది ఏ విధంగా ఉందో, యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన కరికులంని ఫాలో అయ్యి వాళ్ళు ప్లేస్మెంట్ కోసం ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తున్నారు వాటన్నిటిని ఫాలో అయ్యి మంచి ప్యాకేజెస్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నారు. సో అండ్ ఫ్యాకల్టీ కూడా వీళ్ళకి ఏంటి అంటే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేట్ వరకు కూడా ఎలా ఉంటుంది అంటే థియరిటికల్ మీద ఎక్కువగా బేస్ అయ్యి ఉంటారు. సో ఇక్కడ నుంచి వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ చేయాలి. సో వీళ్ళని ప్రాక్టికల్ వేలోకి తీసుకురావాలి. ఇండస్ట్రియల్ బేస్డ్ కరికులంని ఇండస్ట్రియల్ కొలాబరేటెడ్ కంపెనీస్లోకి ఇండస్ట్రియల్ విజిటింగ్స్ కండక్ట్ చేసి ఇలాగ వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. గ్రేట్, గ్రేట్. సో బ్రహ్మారెడ్డి గారు, కమింగ్ టు అదర్ యూనివర్సిటీస్కి వచ్చినా కానీ వాళ్ళు మా దగ్గర ప్లేస్మెంట్ సూపర్గా ఉంటాయి అని చెప్తారు, అకామిడేషన్ బాగుందని చెప్తారు, 100% అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తారు. సో హ్యాజ్ ఏ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంజయ్ గుడావత్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి అదర్ యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ అంటే ఏం చెప్తారు? అంటే మనం ఒక యూనివర్సిటీ తోటి అనేది కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనం నెగిటివ్గా ఎప్పుడు మనం చెప్పం. ఓకే. అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ లేదా పేరెంట్ ఎఫర్టబిలిటీని బట్టి, బడ్జెట్ని బట్టి ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్తూ ఉంటారు, ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్ళకుండా ఉంటారు. సో ఇక్కడ మన యూనివర్సిటీకి హైలైటింగ్ పాయింట్ అనేది కాదండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ నుంచి యావరేజ్ స్టూడెంట్ లేదా మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ వరకు, మెరిట్ స్టూడెంట్ వరకు కూడా అందరికీ కూడా ద వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ సేమ్. ఓకే. అంటే ఎడ్యుకేషన్ సేమ్ ఇన్ ద సెన్స్
ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ని ఏ విధంగా పట్టించుకోవాలనే పాయింట్ని కూడా స్టడీ చేసి తనకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, ఎలాంటి టేక్ కేర్ చేయాలనేది కూడా ఇక్కడ నడుస్తూ ఉంది. ఎలా అంటే మనకి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే కొన్ని వెరైటీస్ ఆఫ్ క్లబ్స్ అనేది ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఏంటి ప్లేస్మెంట్ సెల్ అని చెప్పి నాలెడ్జ్ హబ్ అండ్ బిజినెస్ క్లబ్, ఎంటర్ప్రినర్ క్లబ్, ఎథ్నిక్ క్లబ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ క్లబ్ అని ఇలా డిఫరెంట్ ప్లేస్మెంట్ క్లబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఇందులో ఏంటి, సో మనం రిజిస్టర్ అయిపోతాం. సో మనకు సంబంధించి ఎక్కడ వీక్ పాయింట్ ఉందో అందులో మనం ఇన్వాల్వ్ అయ్యి అందులో మనం ప్రజెంటేషన్ అనేది ఇచ్చుకోవడం కానివ్వండి, మన ప్రజెన్స్ అక్కడ ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా మన నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ ప్లేస్మెంట్ సేల్స్ వల్ల మాకేంటండి, ఇక్కడ నేను ఎడ్యుకేషన్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే అండి, ఎడ్యుకేషన్ కరికులం అనేది ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ద యూజీసీ గైడ్ లైన్స్, ఏఐసిటి గైడ్ లైన్స్, సో సేమ్ ప్రాక్టికల్ వే ఎడ్యుకేషన్ లేదా థియరిటికల్ సేమ్ యాజ్ లైక్ ఇలానే మెయింటైన్ చేస్తాం. ఇక్కడ ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాలి. ఈ ప్లేస్మెంట్ క్లబ్స్ ద్వారా స్టూడెంట్కి ఎలా యూజ్ అవుతుంది అంటే, ఈ ప్లేస్మెంట్ సెల్లో సపోజ్ స్టూడెంట్కి కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఓకే. విత్ ద కొలాబరేటెడ్ కంపెనీస్ సంబంధించిన హెచ్ఆర్స్ అండ్ ఐఆర్ అఫీషియల్స్ తోటి. కొలాబరేటెడ్ కంపెనీస్ ఇన్ ద సెన్స్ ఏ కంపెనీస్ ఉన్నాయి? సో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు టీసీఎస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఇలా ఆల్మోస్ట్ 250+ డిఫరెంట్ బ్రాంచెస్ సంబంధించిన కంపెనీస్తో టైఅప్ అయ్యి ఉన్నాం. ఓకే. సో వీటికి సంబంధించి హైయర్ అఫీషియల్స్ తోటి నాట్ ఓన్లీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూస్ కాదు, మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, గాట్ ఇట్. బిఫోరే వీళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతోటి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టూడెంట్ అనే వాళ్ళకి అసలు ఒక ఇంటర్వ్యూ ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు, లేదా మనం ఎలాంటి ఆన్సర్స్ చేస్తున్నాం, సో ఇలాంటివన్నీ కూడా ముందుగానే వీళ్ళు స్టడీ చేస్తారు. సో ఒక 1 or 2 ఇంటర్వ్యూస్కి వీళ్ళు తడబడ్డా కూడా అప్ టు 10th తర్వాత వాట్ ఐ హ్యావ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ప్రజెంట్ జెన్జీ జనరేషన్లో అవ్వచ్చు, ప్రీవియస్ అవ్వచ్చు, ఎప్పుడైనా కూడా ఆ స్టూడెంట్స్లో కూడా అన్ని రకాల స్టూడెంట్స్ ఉంటారు. బట్ మనం బేస్ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూ దగ్గర స్టూడెంట్ బ్యాక్ అవుతున్నాడు జాబ్ రాకుండా అంటే మెయిన్ పాయింట్ వచ్చి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి. కరెక్ట్. సో మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్లో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ప్లేస్మెంట్స్లో ఏం చేస్తున్నారంటే ఒక మీడియా పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఈ మీడియా పాయింట్ ద్వారా స్టూడెంట్ ఎవరైతే ఈ కమ్యూనికేషన్ వైజ్గా అవ్వచ్చు, లేదు డయాస్ఫియర్ అవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, ప్రతి స్టూడెంట్కి తనకి రెస్పెక్టెడ్ బ్రాంచ్ నుంచి ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగో లేకపోతే ఒక టాపిక్ మీద మాట్లాడాల్సి ఉంటుంది అనమాట ఆ మీడియా పాయింట్లో. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందు. సో ఇతను ఏం చేస్తారు, ఒక టాపిక్ మీద వెళ్ళి ఒక డయాస్ మీద నుంచొని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేట్ అవుతూ వాళ్ళు అడిగిన డౌట్స్కి వీళ్ళు ఇతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ వీళ్ళు 30 ప్రెజెంటేషన్స్ నుంచి 50 ప్రెజెంటేషన్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో స్టూడెంట్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. అప్పుడు మాత్రమే ఇతనికి ఏం చేయగలడు. కరెక్ట్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఇతను టాపిక్ వైజ్గా వెళ్ళినప్పుడు దాన్ని బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి అండ్ అలాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా ప్లేస్మెంట్ సెల్లో వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ మనం బిజినెస్ క్లబ్ అని మాట్లాడుకున్నాం, ఎంటర్ప్రినర్షిప్ క్లబ్ అని మాట్లాడుకున్నాం. సో ఒక స్టూడెంట్ ఎప్పుడు అందరూ కూడా జాబే చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. కొంతమంది ఐ హ్యావ్ టు డెవలప్ మై ఓన్ సెల్ఫ్, ఐ హ్యావ్ టు స్టార్ట్ అనే కంపెనీ. సో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఒక ఎంటర్ప్రీనర్గా వెళ్ళాలనుకుంటున్నా, లేదు ఒక సాఫ్ట్వేర్ డిజైనింగ్, ఒక యాప్ డెవలప్మెంట్. చాలా మందికి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. దీనికి సంబంధించి ఆ క్లబ్లో కూడా ఐడియా తనకు సంబంధించిన ఐడియాలజీని ఆ క్లబ్లో వీళ్ళు ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఆ ఐడియాలజీ నచ్చింది అనుకోండి అఫీషియల్స్కి, వాళ్ళు ఫండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ ఇస్తారు 100%. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కూడా యూనివర్సిటీలో ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఏదైనా కంపెనీ ఏదైనా డెవలప్ చేయాలనుకుంటుంది, ఎంటర్ప్రీనర్ క్లబ్లో ఇతని ఐడియాలజీని ప్రజెంట్ చేసుకొని తనకు కావాల్సిన ఐడియాలజీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాలుగా ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ సైమల్టేనియస్లీ ఇలా 4 years గ్రాడ్యుయేషన్తో పాటుగా, అంటే ఇందాక మనం అన్నాం ఇంకొక యూనివర్సిటీతో కంపారిజన్ ఎందుకండి అని మనం డిస్కస్ చేసినప్పుడు, సో ఇక్కడ స్టూడెంట్కి ఇప్పుడు మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రాంచెస్లో మనం ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ, డిఫరెంట్ కోర్సెస్ కూడా. సో సపోజ్ ఇంజనీరింగ్ తీసుకో ఫర్ ఎగ్జాంపుల్ కానీ, ఇప్పుడు ఇంజనీరింగ్లో సిఎస్సి జాయిన్ అవ్వాలి స్టూడెంట్, సపోజ్ కోర్ సిఎస్సి ఆర్ ఏఎంఎల్ సెకండ్ ఇయర్ నుంచి సంబంధించిన కొన్ని స్పెషలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. బట్ స్టూడెంట్కి నాకు కొంచెం మేనేజ్మెంట్ మీద ఒక నాలెడ్జ్ కావాలి, లేదు ఇంకొక డిఫరెంట్ డిపార్ట్మెంట్ లైక్ ఏరోనాటికల్ లేదా బీబీఏ లేదా ఈసీఈ మీద నాలెడ్జ్ కావాలి. స్టూడెంట్కి ఏం చేస్తున్నారు అంటే డ్యూల్ స్పెషలైజేషన్ రూపంలో 6 months సర్టిఫికేషన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ.
విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, మనకి సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఎస్, యాడ్ ఆన్ సర్టిఫికేట్ అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు సిఎస్సి చేస్తూనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కూడా వీళ్ళకి కొన్ని సిఎస్సికి సంబంధించిన జాబ్స్ ఉంటాయి. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద వీళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు, ఓకే. అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ మీద నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్. ఓకే. సో ఇలా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అండ్ దీనితో పాటుగా కొన్ని సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, లైక్ ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అంటే లైక్ పైథాన్ అవ్వచ్చు, జావా, ఒరాకిల్, లేదా ఆర్ కానివ్వండి, సాప్, ఇలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దానికి సంబంధించి అట్లీస్ట్ 3 to 5 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని లాంగ్వేజెస్. బట్ స్టూడెంట్స్ డీవియేట్ అవ్వరా? సబ్జెక్ట్ వైజ్గానే కదా వెళ్తుంది వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మీరు ఒకటి ఆలోచించండి, మనం ఎవ్వరూ కూడా స్టూడెంట్ని ఫస్ట్ సెమిస్టర్లో వెళ్ళి ఇంటర్న్షిప్ చేయమంటే చేయలేడు. కరెక్ట్. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో నేను ఇంటర్న్షిప్ ఇప్పిస్తాను అనేది కూడా రాంగ్ థింగ్. అది పేరెంట్ కూడా ఆలోచించుకోవాలి. అతనికి +2 కంప్లీట్ చేసుకొని ఒక ఫ్రెష్ మైండ్ తోటి 4 years గ్రాడ్యుయేషన్ చేయడానికి వచ్చిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ అవ్వగానే తను ఇంటర్న్షిప్ ఏం చేస్తాడు? అసలు తను దేనికి సూట్ అవుతాడు? ఇప్పుడు తను ఓకే, తనకు ఒక నాలెడ్జ్ ఉంది, నేను సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నాను, సిఎస్సి సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తన ఫండమెంటల్స్ నేర్చుకోకుండా నాకు సైబర్ సెక్యూరిటీ మీద నేను ఇంటర్న్షిప్ చేయాలా, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ మీద చేయాలా, ఏఎంఎల్ మీద చేయాలా, లేకపోతే డేటా సైన్స్ మీద చేయాలా, డేటా అనలిటిక్స్ చేయాలా అనేది తనకు ఐడియా రావాలి కదా ఫస్ట్. కరెక్ట్. సో దానికి ఏం చేస్తుంది యూనివర్సిటీ? ఫస్ట్ ఇయర్ అనేది ఫండమెంటల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఏ యూనివర్సిటీ ఫండమెంటల్స్ ఇస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ కోర్ మీద అండ్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్న్షిప్స్ మీద, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ మీద, తర్వాత ప్లేస్మెంట్ సెల్కి సంబంధించి ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇది ప్రాసెస్. సింపుల్ లాజికే కదండి ఇది. ఎందుకంటే ఫండమెంటల్స్ మనం స్టార్ట్ పుట్టగానే మనం అన్ని తినలేము కదా, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాం. ఇంపార్టెంట్ కూడా ఫండమెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్. 100%. అది లేకోకుండా, సబ్జెక్ట్ నాలెడ్జ్, అసలు బేస్ నాలెడ్జ్ లేకోకుండా వీళ్ళు హై వరకు ఎలా వెళ్తారు? అవును. అండ్ మీరు ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పారు, ఇండస్ట్రీలు కూడా విజిట్ చేస్తూ ఉంటారు అని. ఎలాంటి ఇండస్ట్రీలు విజిట్ చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే టెక్నికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, మార్కెటింగ్ సంబంధించి అన్ని కవర్ చేస్తారు ఆల్మోస్ట్. ఓకే. అంటే ఇప్పుడు డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ మనకి జాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయినా నార్మల్ ఎంప్లాయీ ఉంటారు, టీమ్ లీడ్ ఉంటారు, హెచ్ఆర్ ఉంటారు, మేనేజర్ ఉంటారు, ఇట్లా అందరూ ఇన్వాల్వ్ అవుతారు కదా. అలాగే ప్రతి ఇండస్ట్రీకి అందరూ కావాలి. సో అన్ని డిపార్ట్మెంట్స్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక మీరు అడిగిన పాయింట్లో కూడా ఎప్పుడైతే స్టూడెంట్ డిస్ట్రాక్ట్ అవ్వడానికి క్వశ్చన్ చేశారు, ఇక్కడ ఏంటి అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ అని బట్టండి. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ 4 years గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా డిఫరెంట్ పీజీ ప్రోగ్రామ్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, లైక్ పీజీడిఎం కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అంటే మేనేజ్మెంట్ లెవెల్లో. సో దీన్ని ఇక్కడ యూనివర్సిటీ ఏం చేస్తుంది, డ్యూల్ స్పెషలైజేషన్ రూపంలో సిఎస్సి చేసుకుంటే మేనేజ్మెంట్ మీద 6 months సర్టిఫికేషన్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఇక్కడే వీళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వరు, ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళు నేర్చుకోగలుగుతారు. ఓకే. బట్ అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 100%. ఇప్పుడు మనం తనకి ఇంట్రెస్ట్ లేకుండా మనం అయితే కూర్చొని చదివించలేం కదా. సో ఆ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ తనకు కావాలి అంటే, కొంతమందికి సిఎస్సి చేసుకుంటా ఏరోనాటికల్ మీద కూడా బాగుంది, సో నేను ఏవియేషన్ సైడ్ వెళ్ళాలి, సో అలాంటప్పుడు దాని మీద కొంచెం స్టడీ చేసుకుంటే సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ తీసుకుంటాడు. సో దాని యాడ్ ఆన్ సర్టిఫికేట్ అవుతుంది. రేపు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సైడ్, ఆ ఇండస్ట్రీ సైడ్ కూడా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనగానే ఓన్లీ ఫ్లైట్స్ ఒకటే కాదు కదా, పైలట్స్ ఒకటే కాదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ప్రొవైడ్ చేస్తుంది. సో కమింగ్ టు స్టూడెంట్స్ సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయం వచ్చేసరికి సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో ఎలా ఉంది? 100% సేఫ్ అండ్ సెక్యూరిటీ పాయింట్లో 200% కాదు 1000% ఇస్తున్నాం అని అయితే చెప్తానండి. అది కూడా ఎలా ఇస్తున్నాం, 3 ways ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ గర్ల్ అండ్ బాయ్. ఓకే. ఇద్దరు సమానమే, ఇద్దరికి కూడా సేమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అది ఎలాగిస్తున్నారని కూడా కొంతమంది పడతారు. లైక్ ఇప్పుడు స్టూడెంట్ ఒక్కసారి ఇన్ క్యాంపస్కి వచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళాలి అంటే, సపోజ్ ఎనీ అవుటింగ్ కానివ్వండి, ఎనీ పర్మిషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పేరెంట్, కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పేరెంట్, కాల్ కన్ఫర్మేషన్ ఆర్ వీడియో కాల్ కన్ఫర్మేషన్ లేకోకుండా బయటికి పంపించడం అనేది జరగదు. స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి 100%. వాళ్ళ మెంటార్కి సంబంధించి కానివ్వండి. సో ఇలాగ పర్మిషన్ లేకుండా బయటికి పంపించడం అనేది జరగదు. అండ్ దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈఆర్పి పోర్టల్ ద్వారా ప్రొవైడ్, ఈఆర్పి పోర్టల్స్ అంటే మనకి లైక్ స్టూడెంట్ లాగిన్స్ అంటూ ఉంటాయండి, ఆ యాక్సెస్ కూడా పేరెంట్కి ఇస్తున్నారు. వీటి ద్వారా ఏం చేస్తారు అంటే వీళ్ళకి సంబంధించిన అకాడమిక్ డీటెయిల్స్ కానివ్వండి, అటెండెన్స్ డీటెయిల్స్ కానివ్వండి,
ఏ క్లాస్కి వెళ్తున్నారు, ఏ క్లాస్కి వెళ్ళట్లేదు, ఇవాళ మనోడిది ఈ సెమిస్టర్కి సంబంధించిన సెమిస్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఓకే ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫుల్ అబ్జర్వేషన్ మొత్తం ఓకే అన్ని పేరెంట్ ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా వే ఆఫ్ సో సెక్యూరిటీ మీన్స్ ఏదైనా యాప్ లాంటిది అలా ప్రొవైడ్ చేశారా లాగిన్స్ డైరెక్ట్ ఈఆర్పీ లాగిన్స్ ఉంటాయి. ఓకే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మనం డైరెక్ట్ గా మనం మానిటర్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర. ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ అందరి దగ్గర ఉంది, ఎస్ ఇంటి దగ్గర కూర్చొని మనం మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సో సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో డౌటే లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్రేట్ సో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది మరి పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇంకా అది మనం ఆలోచించాల్సింది ఏముందండి. సో మన రెండు తెలుగు రాష్ట్రాలకు అతి దగ్గరలో ఉండి అతి అఫోర్డబుల్ మంచి అఫోర్డబుల్ బడ్జెట్ లో ఉన్న యూనివర్సిటీ మనకి ఏకైక యూనివర్సిటీ సంజయ్ కూడా అవద్దు. సో మన ఏపీ తెలంగాణ నుంచి హార్డ్లీ అన్నా కూడా 9 to 12 అవర్స్ అండి. హైదరాబాద్ నుంచి అయితే ఇంకా స్టిల్ ఒక 6-7 అవర్స్ లో రీచ్ అయిపోవచ్చు. ఎస్ సో కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాల్సింది, ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నవేడేస్ చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్లో మనం చాలా హై వెళ్ళిపోయి ఉన్నాం. అవును బస్ ట్రాన్స్పోర్టేషన్, క్యాబ్స్, ట్రైన్స్, ఫ్లైట్. సో మాకు 3 రకాల ట్రాన్స్పోర్టేషన్ మన యూనివర్సిటీకి అవైలబిలిటీ ఉంది. ఓకే బస్ అనుకోండి డైరెక్ట్గా క్యాంపస్ ముందు గేట్ ముందే స్టాపింగ్, రైల్వే స్టేషన్ కన్నా ఒక 15 to 20 minutes. ఓకే అండ్ ఈవెన్ ఎయిర్వే ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషన్ అయినా కూడా కొల్హాపూర్ ఎయిర్పోర్ట్ ఉంది, ఓకే మన హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట నుంచి మనకు ఫ్లైట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఒక 20 to 30 minutes లో రీచ్ అయిపోతారు, అంటే యూనివర్సిటీకి వెరీ నియర్ వెరీ నియర్. ఓకే సో బట్ కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చదువుకోవడానికి రెసిడెన్షియల్ క్యాంపసే కాబట్టి వీళ్ళు డైలీ వేజెస్లో ఏం తిరగరు కదా. హార్డ్లీ ఒకవేళ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పేరెంట్ ఆలోచించినప్పుడు 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్కి 8 times మీరు వెళ్ళి వదిలిపెట్టేసి రండి, 8 times మీరు తీసుకొని రండి, 16 times హార్డ్లీ అన్నా కూడా. సో ట్రాన్స్పోర్టేషన్ డజంట్ మ్యాటర్ అండి. ఎస్ సో మనకి ఇంత మంచి లావిష్ క్యాంపస్ అది తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం ఆలోచించాల్సిన పని కూడా లేదు. అది సెకండరీ అంటారు అయితే 100%. ఎందుకంటే ఈ రోజుల్లో గర్ల్ పేరెంట్ అబ్రాడ్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు, బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కంట్రీస్కే వెళ్తున్నారు. కరెక్ట్ సో మనకు పక్కనే అతి దగ్గరలో ఉన్న మహారాష్ట్రకి వెళ్ళడానికి కొల్హాపూర్, ఎస్ అందులో మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కొల్హాపూర్ అనే తెలియని వాళ్ళు ఉండరు. అవును ఎందుకంటే లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం అక్కడ కొల్హాపూర్లో ఉంది. స్పిరిచువల్ గా కూడా మంచి ప్లేస్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ, ఎస్ లక్ష్మీ అమ్మవారి శక్తిపీఠం అక్కడ మనకి కొలువై ఉన్నారు. సో చాలా మంది మన తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి వెల్ నోన్ సిటీ అన్నమాట కొల్హాపూర్ అనేది. సో ఇంటర్ చదువుకునే స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏదైనా కాలేజ్లో రెసిడెన్షియల్లో చేర్పించాలంటే తల్లిదండ్రులు వెళ్ళి కాలేజ్ విజిట్ చేసుకొని అంత కంఫర్ట్ ఉందా లేదా అని చూసుకొని వస్తారు. సో కమింగ్ టు దిస్ యూనివర్సిటీ పేరెంట్స్ వెళ్ళి విజిట్ చేసుకోవచ్చా? 200% అండి, 100% ఓకే. ఇంకా ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ చేసుకుంటే స్టూడెంట్ అనేది అప్లికేషన్ ద్వారా యూనివర్సిటీకి వెళ్ళి క్యాంపస్ మొత్తం తిరగడానికి అవకాశం అనేది కల్పిస్తుంది. ఇండివిజువల్గా వెళ్తే విత్ కన్ఫర్మేషన్ ఆఫ్ మైండ్, మా కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళారంటే అక్కడ పర్మిషన్స్ అనేది ఇస్తారు. వెళ్ళి క్యాంపస్ ఇప్పుడు దాకా మనం ఏది మాట్లాడుకున్నామో 165 ఎకరాల క్యాంపస్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి ఇన్ క్యాంపస్లో ఉన్న క్యాంటీన్స్, వాట్ అబౌట్ 14 క్లబ్స్, ఆ క్లబ్స్ మొత్తం చూడొచ్చు. క్లబ్స్ ఇన్ ద సెన్స్ ఇండివిజువల్గా వాళ్ళకు ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడిస్తో మాట్లాడచ్చు, ఇన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో థింగ్ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్ విల్లింగ్ టు గో ఉన్నారో వాళ్ళకి కూడా అప్లికేషన్ చేసుకుంటే యూనివర్సిటీ ఫ్రీ విజిటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీయా? ఎస్, ఓ గ్రేట్. ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కూడా స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఎవ్రీ వీక్ ఉంటుంది, ఎవ్రీ 10 daysకి ఒకసారి, ఇట్లా అప్ టు ఆగస్ట్ వరకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారనమాట. ఓకే. సో డిపెండ్స్ అపాన్ ద ఏరియాని బట్టి, ఒకవేళ కర్నూలు ఇట్లా నియర్ బై ఉన్నాయి అనుకోండి, హైదరాబాద్ వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా హైదరాబాద్ నుంచి ప్రొవైడ్ చేయమని చేసేస్తారనమాట. సో వెళ్ళి వాళ్ళకి సంబంధించి మాట్లాడుకొని అండ్ నచ్చిన తర్వాతే అడ్మిషన్ తీసుకోవచ్చు. సో మనకి అక్కడ ఫుడ్ కానీ అట్మాస్ఫియర్ కానీ పిల్లలకి అలవాటు అవుతుందా? బిఫోర్ ఆల్రెడీ బ్యాచెస్ వెళ్ళి ఉంటారు కదా. ఒక్కసారి మీరు క్యాంపస్లోకి వెళ్తే మీరు చూస్తారు, వీడియోలో కూడా మీరు చూసారు కదా, మీరు క్యాంపస్ కానీ ఒకసారి విజిట్ అయ్యారు అంటే ఎంత ఫెమిలియర్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఎంత పాజిటివ్ వైబ్ ఉంటుందండి. ఫస్ట్ థింగ్ వచ్చి క్యాంపస్లోకి వెళ్ళంగానే ఓకే యాక్చువల్లీ నేను కూడా చూసాను, కంప్లీట్ గ్రీనరీ ఉంది. లష్ గ్రీన్ క్యాంపస్ కంప్లీట్లీ కూడా. ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల చెట్లు కూడా అంటే వేరే చోటు నుంచి మరి చెప్పి ఇక్కడ నాటించడం కూడా జరిగింది. కొన్ని పాండ్స్ మెయింటైన్ చేయడం, అంటే
ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఫోకస్ చేయకోకుండా కొన్ని రకాల ఇప్పుడు గ్రౌండ్స్ చెప్పాను, అండ్ అలాగే కొన్ని గ్రీనరీ ఏరియాస్ కానివ్వండి, పాండ్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, స్టూడెంట్స్ కోసం యాంఫీ థియేటర్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి. యాంఫీ థియేటర్లో వీళ్ళకి ఎవ్రీడే కల్చరల్ ఈవెంట్ నడుస్తూనే ఉంటుంది. ఓకే. సపోజ్ స్టూడెంట్ హ్యాస్ ఎన్ ఇంట్రెస్ట్ టు జాయిన్ దేర్, సో తను వెళ్ళి అక్కడ తను పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇట్లాగా నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఫెస్ట్ రన్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి సైన్స్ ఫేర్స్ రన్ అవుతూ ఉంటాయి, ఎడ్యుకేషన్ మీట్స్ నడుస్తూ ఉంటాయి, అన్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది యూనివర్సిటీలో. గ్రేట్ గ్రేట్. సో బిఫోర్ వెళ్ళిన స్టూడెంట్స్ నుంచి మీకు రిఫరెన్సెస్ వస్తుంటాయా? 100% అండి. మనం అదే చెప్తున్నాం కదా, వన్స్ క్యాంపస్ నచ్చింది అనుకోండి, సో వాళ్ళు కూడా మనకి రిఫర్ చేస్తూనే ఉంటారు కదా, అండ్ మనకిచ్చే ఫీడ్బ్యాక్ కూడా అదే విధంగానే ఉంటుంది. సో సంజయ్ గుడవతి యూనివర్సిటీలో ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మళ్ళీ ఒక్కసారి చెప్తారా? ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజనీరింగ్లో చూసుకుంటేనండి సిఎస్సి కానివ్వండి, లేదా ఈసీఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అండ్ ఈవెన్ సివిల్ అనేది ఈ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సిఎస్సిలో కూడా ఏఎన్ఎంఎల్ కోర్ బ్రాంచ్గా కూడా రన్ చేస్తూ ఉన్నారు. అండ్ సిఎస్సి వాళ్ళు కోర్ సిఎస్సి తీసుకొని సెకండ్ ఇయర్ నుంచి ఎన్ని స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, లైక్ సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, డేటా సైన్స్, ఏఐడిఎస్, ఇలా సెకండ్ ఇయర్ నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈసీఈలో కూడా మనకి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, టాటా టెక్నాలజీ వాళ్ళది ఆల్మోస్ట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది ఇన్ క్యాంపస్లో ఉంది. ఇండస్ట్రీ వాళ్ళది, నాట్ అవర్ యూనివర్సిటీ. వాళ్ళకి మనం అనేది వాళ్ళు కొంత ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని, ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి చూసుకుంటే కంప్యూటరైజ్డ్ ల్యాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 1000 సిట్టింగ్ ఉన్న కంప్యూటరైజ్డ్ డిజిటల్ ల్యాబ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. లైబ్రరీ అనేది వెరీ ఇంపార్టెంట్. డిజిటల్ లైబ్రరీ ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ ఉన్న 1 lakh వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ ఉన్న లైబ్రరీ మెయింటైన్ చేయడం, ఇలా అన్ని రకాలుగా ఇంజనీరింగ్ సంబంధించి ఇస్తున్నారు అనమాట. అండ్ దీంతో పాటు ఇంకా మేనేజ్మెంట్ మీద, లైఫ్ సైన్సెస్ మీద, ఫార్మా మీద, లా మీద డిఫరెంట్ బ్రాంచెస్ అనేది ఆల్ సెక్టర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 5000 స్టూడెంట్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటారు. సో 5000 ప్లస్ అంటే ఇప్పుడు క్లాస్ కి ఎంత మందిని డివైడ్ చేస్తున్నారు? ఈచ్ బ్రాంచ్ కి 60 మెంబర్స్ ఉంటారండి. ఈచ్ బ్రాంచ్ కి 60 మెంబర్స్. 60. ఓకే. సపోజ్ కోర్ సిఎస్సి తీసుకున్నారు, ఇక్కడ మనం తీసుకునేది లిమిటెడ్ సీట్స్. ఓకే. కోర్ సిఎస్సి మీద మనం తీసుకునేది 240 సీట్స్, అంటే 4 బ్యాచెస్. ఇప్పుడు ఏఎంఎల్ కి సంబంధించి 3 బ్యాచెస్, 180 సీట్స్. ఇట్లా లిమిటెడ్ ఇంటేక్ యూనివర్సిటీలో ఉంటుంది. ఓకే. అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయా? ఆల్రెడీ అండి. ఓకే. అంటే బిఫోర్ ఎగ్జామ్నే మనకి ఆల్మోస్ట్ అప్లికేషన్స్ కానివ్వండి, వాకిన్స్ కానివ్వండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అంటే మనం తీసుకునేది లిమిటెడ్ సీట్సే కాబట్టి, క్యాంపస్ అనేది కూడా మనకి అఫోర్డబుల్ బడ్జెట్లో ఉంది కాబట్టి ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిదని చెప్తారు. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే టు యువర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అబౌట్ దిస్ యూనివర్సిటీ? సో ఎవరైతే ఇంటర్మీడియట్ +2 ఇప్పుడు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఫర్దర్గా ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారు, ఇంజనీరింగ్లో కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి మా యూనివర్సిటీకి సంబంధించి ఓన్ స్టార్ ఎయిర్లైన్స్ కూడా మనకు ఉంది కాబట్టి, ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈవెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ కూడా ఓన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఉంది కాబట్టి అన్ని రకాలుగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి. సో మీరందరూ కూడా, అంటే మనం ఏదో చెప్తున్నాం అనే పాయింట్ కాకోకుండా జస్ట్ అప్లికేషన్ చేసుకొని యూనివర్సిటీ విజిట్ అయ్యి అడ్మిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.